అందరిలో చిన్న జ్యోతిస్వరూపంగా ఉండి అన్ని ప్రాణులను నడిపించగలిగినటువంటి పరమాత్మ ఇవాళ ఆ విరటజాగర్భంలోకి వెళ్ళిపోయి చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మాలతో వనమాలతో ఆ లోపల ఉన్నటువంటి చిన్న పిల్లవాడికి దర్శనమిచ్చాడు. పరీక్షిత్తుకి దర్శనమిస్తుంటే ప్రసన్నుడై పొంగిపోయాట ఆ పిల్లవాడు. అబ్బా, ఎంత గొప్పగా ఉన్నాడు రా, అమ్మ చెప్పినవాడు లోపలికి వచ్చాడు నన్ను కాపాడడానికని. ఆయనే చక్రహస్తకుడై కురు సంతానాద్యై అడ్డమై ప్రకట స్ఫూర్తి రణంచే ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ వీలతోన్. సుదర్శన చక్రం పట్టుకుని బ్రహ్మాస్త్రం నుంచి వస్తున్న అగ్ని జ్వాలలను తనలోకి తీసేసుకున్నాడు. పిల్లవాడు చెక్కు చెదరలేదు, కసుగందలేదు. పోతన గారు ఆ పరీక్షిత్ యొక్క వైభవాన్ని చెప్తూ అంటారు, ఆ పిల్లవాడు పుట్టినప్పుట ఎంత ఆశ్చర్యం జరిగింది అంటే, నిజానికి ఆ భగవంతుని యొక్క లీలా విలాసంలో అస్త్రప్రయోగం జరిగినప్పుడు పాండవ సంతతి అంతరించిపోయింది. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలతనందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాబకు బ్రతికించగావున నృపాలక శాబకుడింక విష్ణురాతుడను పేర ధరిత్రి ప్రసిద్ధికి నెక్కె పూజ్యుడై